హాయ్ అండి, ఇవాళ ఇండియాకి అయితే ట్రావెల్ అవుతున్నాము. యూఎస్ఏ టు ఇండియా ట్రావెల్ బ్లాగ్ అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మేము ఆర్డీయూ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. మధ్యలో మాకు ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో లే ఓవర్ అయితే ఉందన్నమాట. సో ఆర్డీయూ నుంచి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీకి ఒక 8 hours 40 minutes ఫ్లైట్. అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో మాకు ఒక 7 hours లే ఓవర్ ఉంది. దాని తర్వాత ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి 8 hours 35 minutes అయితే ఫ్లైట్ ఉందన్నమాట. మాకు ఈరోజు ఫ్లైట్ సాయంత్రం 4 o'clock అయితే ఉంది. మేము ఇప్పుడు మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్ అదంతా కూడా అయిపోయాక సో గేట్ దగ్గరికి వెళ్ళి వెయిటింగ్ ఏరియాలో అయితే వెయిట్ చేస్తామన్నమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి 3 hours బిఫోరే ఉండాలి కాబట్టి మేము మా బ్యాగేజ్ అంతా కూడా ఇచ్చేసేసి చెక్ ఇన్ బ్యాగ్స్ ఇంకా అన్నీ కూడా తీసుకుని వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాము. సాయంత్రం 4 ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కాస్త డిలే అయిందనమాట. టోటల్గా ఒక 40 minutes దాకా ఫ్లైట్ డిలే అయింది. ఇంకా అందరూ ఫ్లైట్ బోర్డ్ అయ్యి మళ్ళీ ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి మొత్తం కూడా ఒక 1.5 పాటు అయితే ఫ్లైట్ అంతా కూడా డిలే అయిందనమాట. అయితే చాలాసేపు అక్కడ వెయిట్ చేశాక ఇప్పుడే అయితే మేము ఫ్లైట్ బోర్డ్ అయ్యాము. ఇది లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ అనమాట. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ అయితే మనకి డైరెక్ట్ 1 stopతోనే మనం ఆర్డీయూ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళొచ్చు. మామూలుగా వేరే ఎయిర్లైన్స్ అయితే ఎమిరేట్స్ కానీ ఖతార్ ఎయిర్వేస్ కానీ ఇంకా వేరే ఇతర ఎయిర్లైన్స్ అయితే మనకి 2 stops ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ మనకి 1 stop అయితే ఉండదు మేముండే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి. సో ఇదైతే మనకి రీసెంట్గా అయితే స్టార్ట్ అయిందనమాట లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. మనం 1 stopలోనే వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఫ్లైట్లో మనకు ఒక పిల్లో ఒక బ్లాంకెట్ అయితే ఇస్తారనమాట. ఎదురుగుండా అయితే స్క్రీన్ అది కూడా ఉంటుంది. మూవీస్ అవి కూడా వాచ్ చేయొచ్చు. మన తెలుగు మూవీస్ అయితే లేవన్నమాట ఈ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్లో. మామూలుగా ఎమిరేట్స్ ఇలాంటి ఫ్లైట్స్లో అయితే ఖతార్ ఎయిర్వేస్లో తెలుగు మూవీస్ కూడా ఇస్తారు. ఇక్కడ జస్ట్ మనకి హిందీ ఇంకా ఇంగ్లీష్ మూవీస్ ఇంకా జర్మన్ మూవీస్ ఇలాంటివే ఉన్నాయన్నమాట. సో ఫ్లైట్ ఇప్పుడే మనకి టేక్ ఆఫ్కి రెడీ అవుతుంది. సో టేక్ ఆఫ్ అయిపోయాక ఇంకా అప్పుడు మనకి హెడ్ ఫోన్స్ ఇస్తారు. హెడ్ ఫోన్స్ మనం ఆ టీవీలో ఇది సీట్కి బ్యాక్ సైడ్ టీవీ ఉంటుంది కదా, సో దాంట్లో ఇన్సర్ట్ చేసి మనం మూవీస్ కానీ పాటలు కానీ గేమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 45 minutesకి మాకైతే డిన్నర్ సర్వ్ చేశారనమాట. డిన్నర్లో ఇక్కడ కొద్దిగా వైట్ రైస్, బాయిల్ చేసిన కాబూలీ చెనా, ఒక బ్రెడ్, 2 సాల్ట్ క్రాకర్స్, ఇంకా క్యాబేజ్ తురుము, ఒక చెర్రీ టొమాటో, ఒక బ్రౌనీ అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదనమాట. ఆర్డీయూ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళేటప్పుడు ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. తర్వాత ఫ్రాంక్ఫర్ట్ నుంచి మన హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అయితే ఫుడ్ కొంచెం బాగుందనమాట. ఎందుకంటే ఆ ఫ్లైట్లో అందరూ కూడా ఇండియన్స్ ఉంటారు కాబట్టి కొద్దిగా ఇండియన్ మీల్ అయితే సర్వ్ చేశారు. ఇప్పుడైతే డ్రింక్స్ ఇస్తున్నారనమాట. ఇక్కడ హాట్ డ్రింక్స్ ఇంకా కూల్ డ్రింక్స్ 2 కూడా ఇస్తారు. జ్యూసెస్ కూడా ఉంటాయి, ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్, ఇంకా టొమాటో జ్యూస్. సో ఇక్కడ మనకి ఫ్లైట్లో ఇక్కడ టీవీ ఉంది కదా మన సీట్ ఎదురుగుంటా, దాంట్లో మనకి మ్యాప్లో ఫ్లైట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎక్కడుంది అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. మూవీసే కాకుండా ఫ్లైట్ ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇంకా ఎంత టైంలో మనం రీచ్ అవుతాం, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ స్క్రీన్లో మనం చూడొచ్చు. సో కాసేపు మనం డిన్నర్ అది తినేసేసాక మనం రెస్ట్
తీసుకోవడానికి ఒక 5 hours అట్లా ఫ్లైట్లో లైట్స్ అన్నీ కూడా డిమ్ చేసేస్తారు, ఆఫ్ చేసేస్తారనమాట. అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా దిగే ముందు అయితే మాకు ఒక చిన్నది లెమన్ కేక్ పేస్ట్రీ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఫ్లైట్ అయితే ఇంకా ల్యాండ్ అయిపోయిందనమాట. ఇది చిన్న ఫ్లైటే కాబట్టి 8 hours 35 minutes కాబట్టి జస్ట్ 2 meals ఇచ్చారు. అదే లాంగ్ ఫ్లైట్స్ అయితే 16-hour ఫ్లైట్స్ 15-hour ఫ్లైట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి వాషింగ్టన్ DC నుంచి మనకి ఢిల్లీ దాకా. సో అలాంటి లాంగ్ ఫ్లైట్స్ అయితే మనకి 3 meals దాకా ఇస్తారనమాట. చిన్న ఫ్లైటే కాబట్టి 2 meals ఇచ్చారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా చక్కగా పిల్లో అది వేసుకుని పడుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే కూర్చొనే ఉండాలి, ఎందుకంటే కొంచెం చిన్న సీట్స్ కదా, బస్సులో సీట్స్ లానే ఉంటాయి కాబట్టి మనం కూర్చొనే ఉండాలి. పిల్లలు అయితే కాసేపు ఇలా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. మేము చూస్తూ ఉండగానే ఒక 8 hours 35 minutes అయితే అయిపోయింది. ఇంకా ఫ్రాంక్ఫర్ట్కి అయితే రీచ్ అయిపోతుంది అనమాట ఫ్లైట్. ఫ్రాంక్ఫర్ట్కి రీచ్ అయ్యాక అక్కడ మాకు 7 hours హాల్ట్ ఉంది. ఆ 7 hours తర్వాత మనకి వేరే ఫ్లైట్ అయితే ఎక్కాలన్నమాట, ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్. సో ఇంకా ఇక్కడ రీచ్ అయిపోయామన్నమాట జర్మనీకి. ఈ విండోలో నుంచి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అక్కడ టైం 7 అయింది, ఉదయం 7:10 అయింది టైం. అయినా కూడా చాలా చీకటిగా ఉంది చూసారా. జర్మనీలో ఉదయం మనకి 9 అయ్యే వరకు కూడా అసలు తెల్లవారలేదన్నమాట. మేము అక్కడ 7 hours హాల్ట్లో ఉన్నాం కదా, సో 9 వరకు కూడా మనకి ఇంకా తెల్లవారలేదు, ఇలా చీకటిగానే ఉంది. రోడ్స్ మీద అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా బాగా ఇంకా అప్పుడే ఆఫీసులకి వాటికి వెళ్తూ కనపడ్డారనమాట. ఇక్కడ ఫ్లైట్కి పైన కెమెరా ఉంటుంది కాబట్టి మనం ల్యాండ్ అయ్యే ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ దీంట్లో చూడొచ్చు అనమాట, మనకి ఎదురుగా ఉన్న టీవీలో. సో ఫ్రాంక్ఫర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము వేరే గేట్కి వెళ్ళాలన్నమాట. ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి, ఇంకో టెర్మినల్కి వెళ్ళాలి. సో దానికైతే మేము నెక్స్ట్ ఇంకా ఇక్కడ షటిల్ సర్వీస్ అయితే ఉందన్నమాట. ఒక బస్ లాంటిది ఉంది ఎయిర్పోర్ట్లోనే. ఆ బస్ ఎక్కేసేసి మేము అక్కడ ఫ్లైట్ దిగంగానే ఇక్కడ ఈ బస్ ఎక్కేసేసి ఇంకో టెర్మినల్కి అయితే వెళ్ళాము. వెళ్ళాక అక్కడ మనకి హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ గేట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ Z11, ఈ Z11 దగ్గర మనకి షటిల్స్ అయితే ఉన్నాయన్నమాట, అన్ని గేట్స్ దగ్గరికి వెళ్ళడానికి. సో B గేట్ దగ్గరికి వెళ్ళాలన్నా, C గేట్ దగ్గరికి వెళ్ళాలన్నా, A గేట్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇలా బస్సులోనే తీసుకెళ్తున్నారనమాట. ఎయిర్పోర్ట్లోనే మనకి బస్సు ఉంటుంది. అందరూ కూడా ఈ షటిల్ సర్వీస్ ఎక్కి వెళ్తారనమాట. లేకపోతే మనకి ట్రావెల్ చేయడానికి గేట్స్ చాలా దూరంగా ఉన్నప్పుడు ఇలా షటిల్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కొన్ని చోట్ల అయితే ట్రామ్స్ కూడా ఉంటాయన్నమాట, ట్రైన్స్ లాగా ఉంటాయన్నమాట. ట్రైనే తీసుకువెళ్ళిపోతుంది మనకి ఎయిర్పోర్ట్లో ఒక గేట్ నుంచి ఇంకో గేట్ దగ్గరికి. ఇక్కడైతే ఇలా షటిల్ సర్వీస్ అయితే ఉందన్నమాట. జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అలా ఎందుకంటే అది కొంచెం మనకి వేరే కంట్రీ కాబట్టి లోపల ఎయిర్పోర్ట్ అంతా కూడా కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. వాష్రూమ్స్ కానీ ఇంకా ఎయిర్పోర్ట్ వాతావరణం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఇక్కడ మేము హాల్ట్ అంతా అయిపోయాక ఒక 7 hours హాల్ట్ అయ్యాక అక్కడ జర్మనీలో కూడా ఫ్లైట్ డిలే అయిందనమాట, మళ్ళీ ఒక గంటన్నర పాటు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ అయితే ఎక్కాక మాకు ఇక్కడ ఫ్రంట్లో వచ్చాయన్నమాట సీట్స్ అన్నీ కూడా. సో ఫ్రంట్లో ఉన్న సీట్స్ అందరికీ కూడా టీవీస్ అలా కింద ఉంటాయి, పైకి లిఫ్ట్ చేసుకుని ఆ టీవీస్ అయితే మనం వాచ్ చేయాలన్నమాట. బ్యాక్లో ఉన్న వాళ్ళకైతే సీట్స్ వెనకాలే టీవీస్ ఉంటాయి, ఫ్రంట్ లేన్లో ఉన్న వాళ్ళకైతే అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫ్లైట్ని మనం అన్ని యాంగిల్స్లో కూడా చూడొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంతా కూడా మనం గ్లోబ్లో చూడొచ్చు, నైట్ వ్యూలో చూడొచ్చు, లెఫ్ట్ విండోలో నుంచి ఎలా కనపడుతుందో చూడొచ్చు, అంతా కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ మీకు గ్లోబ్లో చూపిస్తున్నాను చూడండి. ఇదే ఇండియాలో ఇప్పుడు అక్కడ నైట్ టైం కాబట్టి లైట్స్ అంతా అలా వేసి చీకటిగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ నుంచి కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయ్యాక ఇప్పుడు మన ఇండియాకి దగ్గరలో ఉండగా నేనైతే ఈ వీడియో తీశాను. సో ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో కూడా మేము ఫ్లైట్ ఎక్కాక మాకు 1 hour అలా అయ్యాక మాకు మీల్ అయితే ఇచ్చారనమాట. అది ఇండియన్ మీలే సర్వ్ చేశారు మనకి. సో ఇక్కడ మీకు గ్లోబ్లో చూడొచ్చు, ఇటు సైడ్ ఏమో మనకి ఇది సౌత్ అమెరికా, ఇది నార్త్ అమెరికా. సో అటు సైడ్ మనకి అక్కడ ఉదయం ఉందన్నమాట, అక్కడ మొత్తం కూడా ఇలా లైట్ కనిపిస్తుంది. ఇటు సైడ్ అంతా కూడా నైట్ టైమ్, సో చీకటిగా ఉంది, అంతా కూడా లైట్స్ అవి వేసి ఉన్నాయి. సో గ్లోబ్లో ఇలా నీట్గా చూపిస్తుంది అనమాట ఫ్లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది ఏంటి అంతా కూడా. సో మాకు ఇక్కడ మీల్లో బాస్మతి రైస్, కొద్దిగా గ్రీన్ చికెన్ కర్రీ, పొటాటో ఫ్రై, ఒక బ్రెడ్,
కొద్దిగా పెరుగు ఇంకా సేమియా పాయసం అయితే ఇచ్చారు. ఓకే, మీల్ అయితే యావరేజ్గా బాగానే ఉందన్నమాట. సో ఇంకా ఇప్పుడు మనం హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోతున్నాము. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇంకా హైదరాబాద్కి వెళ్ళడానికి 33 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 5 మినిట్స్లో అయితే మనం ల్యాండ్ అయిపోతామన్నమాట. నైట్ టైం అయితే 2:32 AM అయింది. అంటే అర్ధరాత్రి 2:32 అయితే అయిందనమాట టైం. ఇంకా మనం ల్యాండ్ అయ్యి బ్యాగేజ్ అవన్నీ కూడా తీసుకుని ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళడానికి మాకైతే టైము 3:45 అయిందనమాట. సో 1 అవర్ అయితే పట్టింది ఇమిగ్రేషన్ అదంతా అయిపోయి బ్యాగేజ్ తీసుకుని బయటకు వెళ్ళడానికి. సో 3:45కి అయితే బయటకు చేరుకున్నాం అనమాట. సో ఇదేనండి మా ట్రావెల్ వ్లాగ్. సరే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.